ఒకసారి అంగీరస మహర్షిని ఆయన శిష్యులు చాలా మంది, దూర్వాసుడు కూడా ఆయన శిష్యులే. ఈ మునులంతా ఆయన దగ్గర జ్ఞానబోధ నేర్చుకున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారట. గురువు గారు, మొత్తం సృష్టి అంతా భగవంతుడే అని మీరు చెప్తున్నారు. కొంతమంది అజ్ఞానులుగా ఉంటున్నారు, కొంతమంది జ్ఞానులుగాను వస్తున్నారు, కొంతమందికి దుర్మార్గంగా ఉండడము ఇష్టమవుతుంది, కొంతమందికి మంచిగా ఉండడము ఇష్టమవుతుంది. ఈ అన్ని ఎందుకు ఇలా రకరకాలుగా భగవంతుడు సృష్టించాడు అని ఈ మునులంతా అంగీరసుడిని అడిగారట. అంగీరసుడు చెప్తాడట, ఈ చెడ్డ మంచి రెండు భగవంతుడు సృష్టించడానికి కారణం ఇదంతా కూడా జనం పాఠాలు నేర్చుకోవడానికే. చెడ్డ ఉంటే కాని మంచి విలువ తెలియదు, కోపం ఉంటే కాని శాంతం విలువ తెలియదు, అజ్ఞానం ఉంటే కాని జ్ఞానం విలువ తెలియదు. ఈ రెండు ఎందుకుంటాయంటే పాఠాలు నేర్పడానికే. సృష్టిలో అణువు కూడా జీవులకి పాఠాలు నేర్పడానికే